ఇప్పుడు ఇరాన్కి మద్దతుగా పాకిస్తాన్ ఉంటే ముస్లిం కంట్రీస్ అన్నింటినీ కూడా ఏకం చేస్తే మరి అది భారత్కి డేంజర్ కదా. ఇండియా అలర్ట్ అవ్వాలా? ఎస్ అండి. ఇప్పుడు పాకిస్తాన్ ఇస్లామిక్ వరల్డ్ కంట్రీస్, నేను చెప్పిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఐఓసి, ఓకే, కంట్రీస్ అందరినీ 57 దేశాల కూటమిని ఏకం చేస్తే భారత్కి డేంజర్ బెల్సే. ఎందుకు డేంజర్ బెల్స్? ఆపరేషన్ సింధూర్ అప్పుడు భారత్ పాకిస్తాన్లో యుద్ధం జరిగేటప్పుడు మనం వాళ్ళని డివైడ్ చేసాం. యుఏఈ, అందులో యుఏఈతో మనం వ్యూహాత్మక రిలేషన్షిప్ ఉంటుంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో. సౌదీ అరేబియాతో ఒక రకంగా అద్భుతమైన రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం. ఇరాన్తో వ్యూహాత్మక రిలేషన్షిప్ ఉన్నాయి. అంటే ఇస్లామిక్ వరల్డ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు అక్కడ 1 కోటి మంది, 90 లక్షల నుంచి 1 కోటి మంది భారతీయులు ఈరోజు గల్ఫ్ రీజన్లో ఉన్నారు. వాళ్ళందరినీ వ్యతిరేకత వస్తుంది ఇస్లామిక్ వరల్డ్లో. పాకిస్తాన్ హవా పెరిగితే, పాకిస్తాన్ వ్యూహమే అది, ఓకేనంటే అది అక్కడ నుంచి రెమిటెన్సెస్ వస్తున్నాయి. ఈ గల్ఫ్ రీజన్ నుంచే 30% ఆయిల్ మనం దిగుమతి చేసుకుంటున్నాం ఆ దేశాల నుంచి. ఆ దేశాల్లో పేరు మోస్తుంది, ఆ దేశాల నుంచి ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయి, ఆ దేశాలకు ఎక్కువ ఎగుమతులు వెళ్తాయి. ఆ దేశాల కూటమి పాకిస్తాన్ అక్కడ ఇస్లామిక్ దేశమైనా, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కూటమిలో ఒక కంట్రీ అయినా, అక్కడ ఇండియాకి ఎగ్నెస్ట్గా ఎక్కువ వాళ్ళు స్టెప్లు అయ్యారు. కానీ ఈరోజు పాకిస్తాన్ని ఇస్లామిక్ వరల్డ్, ఇస్లామిక్ కంట్రీస్కి భారత్కి మధ్యలో ఉన్న సంబంధాలను చెడగొట్టాలని ఒక లక్ష్యంతోనే ఈరోజు ఇరాన్ సపోర్టు, ఇరాన్ తన యొక్క అణుబాంబుని ఇస్లామిక్ బాంబుగా చిత్రీకరిస్తుంది. కాబట్టి ఇండియాకి డేంజర్ ఉంది. ఎందుకంటే మనం ఇస్లామిక్ వరల్డ్ మీద చాలా డిపెండ్ అయ్యాను. ఇస్లామిక్ వరల్డ్ మన మీద కూడా డిపెండ్ అయ్యేది, కానీ మనం వాళ్ళ మీద డిపెండ్ అయ్యాను, ఇంకా ఎదుగుతున్నాం. కాబట్టి ఆయిల్ అనేది కావాలి, అక్కడ నుంచి రెమిటెన్సెస్ కావాలి. 1 కోటి మంది భారతీయులు అక్కడ ఉన్నారు. తర్వాత ఇండియా ఈజ్ ఏ ముస్లిం, ఇస్లామిక్ పీపుల్ ఎక్కువ ఉంటారు. వరల్డ్స్ 2nd లార్జెస్ట్ ఇస్లామిక్ పాపులేషన్ మన ఇండియాలో ఉంది. మన భారత ప్రభుత్వం ఎంత ఉన్నా కానీ 20% ఇస్లామిక్ పాపులేషన్ని యొక్క అంతర్యాన్ని కూడా దాని అనుకూలంగా వెళ్తూ ఉంటుందండి. అది కాదనకూడదు, వాళ్ళు కూడా బాధపడతారు. సో ఎన్నిటినీ క్రోడీకరిస్తే పాకిస్తాను భారతదేశానికి చాలా విపత్కర పరిస్థితిని, ఇండియాకి డేంజర్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. మనం 57 దేశాలను ఎందుకు పోగొట్టుకోవాలి? ఆయిల్ రెమిటెన్సెస్ ఎందుకు పోగొట్టుకోవాలి ఒక పాకిస్తాన్ కోసం? సో పాకిస్తాన్ ఈ వ్యూహాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే భారత్ ఇస్లామిక్ వరల్డ్కున్న మధ్యలో సంబంధాలని పానకంలో పుడకలో వచ్చి పనిచేస్తుంది. ఇస్లామిక్ కంట్రీ అయినా, ఇస్లామిక్ కంట్రీస్ నుంచి అది స్వయంగా ఏమీ తీసుకోలేకపోతుంది, కేవలం అప్పుడప్పుడు డబ్బు, సౌదీ అరేబియాని తప్పితే. ఈరోజు దాన్ని చెడగొట్టడానికి ఈ పాకిస్తాన్ తిరిగింది. కాబట్టి ఇండియా డేంజరసే. కాబట్టి ఇండియా చాలా జాగ్రత్తతో ఈ వ్యవహారాన్ని ఆచితూచి చూస్తూ ఉండాలి. అదే ఇండియా కూడా ఇట్స్ కీన్లీ అబ్జర్వింగ్ ది పాకిస్తాన్ మాన్యూవర్స్ రిలేటెడ్ టు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అండి. ఆ వారిని ఎలా దాన్ని చూస్తుంది, ఎలా వ్యూహం వేస్తుంది, ఎలా క్రిటిసైజ్ చేస్తుందో తెలుస్తుంది. నిన్న చూడండి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో, ఐక్యరాజ్య సమితిలో చర్చలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి ఇరాన్ తరపున ఎంతో ఉధృతంగా వాదించడం జరిగింది. కానీ భారత ప్రతినిధి అక్కడ మాట్లాడలేరు. ఎందుకు? అటు ఇజ్రాయెల్కి ఇటు ఇరాన్కి మధ్యలో బ్యాలెన్స్డ్గా జాగ్రత్తగా రావాల్సిన అవసరం ఉంది పాలస్తీనా విషయంలో. దీన్ని పాకిస్తాన్ ఏం చేస్తే అది ఏమి ఉండదు, అటు ఇటు స్టాండ్ తీసుకుంటుంది. ఎందుకంటే దానికి ఇలాంటి ఏం పట్టవు, దానికి ఒక బ్యాలెన్స్డ్ ఫారెన్ పాలసీ కూడా ఉండదు. టైం వచ్చింది ఇరాన్ వైపు తిరిగేస్తుంది, మనకు అది ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇరాన్కి మనకి ఒక వ్యూహాత్మక రిలేషన్షిప్ ఉంది. ఇరాన్ నుంచి ఎక్కువ ఆయిల్ తెచ్చుకుంటాం, ఇరాన్లో మన పెట్టుబడులు ఉన్నాయి, ఇరాన్లో షహబార్ పోర్ట్ ఉంది. ఈరోజు పాకిస్తాన్ దాన్ని క్లోజ్ అయితే మనకు ప్రమాదం, మన మీద డిపెండ్ అయిన బలూచిస్తాన్ కూడా ప్రమాదం ఉంది. కాబట్టి ఇది ఇండియాకి చాలా డేంజర్. అందుకే ఇజ్రాయెల్, ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించి చూడాలి. అదేవిధంగా రష్యాతో కూడా కలిపి ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే పుతిన్ ఈ విషయాన్ని అక్కడ సెటరేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చైనా ఈ విషయాల్లో చాలా క్లోజ్ ఉంటారు కాబట్టి ఆయన. ఇరాన్ కూడా చైనా మీద, రష్యా మీద డిపెండ్ అయింది. కాబట్టి మనం రష్యా సహకారంతో ఇటు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్తో ఈ యుద్ధాన్ని తొందరగా విరమింపజేస్తే ఇంకా పాకిస్తాన్ ఆగడాలు సాగం. అంటే యుద్ధం ఇంకా ముందుకు వెళ్ళింది అనుకోండి, పాకిస్తాన్ తల దూర్చే. ఎందుకంటే ఇరాన్కి దిక్కు లేదు కాబట్టి ఏ దేశం ఎంత చేస్తే ఆ దేశాన్ని తీసుకోవాలి. కాబట్టి మనం యుద్ధ విరమణకి ఎక్కువగా ప్రయత్నం చేస్తే మోడీ గారు ఆ యుద్ధం విరమణగా కూడా మనం జోక్యం చేసుకుంటే అది ఆగిద్ది కూడా. ఎందుకంటే ఇటు ఇజ్రాయెల్, ఇరాన్తో కూడా మనం మాట్లాడగలిగే శక్తివంతమైన దేశం మోడీ ఒక్కటే, భారతదేశం ఒక్కటే. కాబట్టి యుద్ధ విరమణ కోసం మనం ప్రయత్నం చేస్తే మనం కూడా అనుకోండి. రెండు, యుద్ధం ఇవన్నీ జరిగేది మన ఎక్స్టెండెడ్ నైబర్హుడ్లో, మన పొరుగుకు కాస్త అవతల. అక్కడ ఎటువంటి అశాంతి ప్రబలన, అక్కడ అణుయుద్ధం వచ్చినా దాని ప్రభావం మన మీద ప్రత్యక్షంగా ఉంటుందండి. కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలి. రెండు, ఇప్పటివరకు పాకిస్తాన్ అణ్వస్త్రానికి రికగ్నేషన్ లేదు, అది ఒక టెర్రరిస్ట్ చేతుల్లోకి వెళ్తే ఎలా ఉంది అనేది ఉంది. ఈరోజు పాకిస్తాన్ యొక్క అణ్వస్త్రానికి చట్టబద్ధత కల్పించుకుంటుంది ఇస్లామిక్ వరల్డ్లో, అది మనకు మంచిది కాదు. దానికి పాకిస్తాన్ అణ్వస్త్రానికి చట్టబద్ధత లేదు, అదంతా పిచ్చోడి చేతిలో రాయి.
ఈరోజు అది చట్టబద్ధత కల్పించుకుంటుంది. చూసారా, మీకు రక్షిస్తుంది, దీన్ని ఇల్లీగల్ అంటుంది ఇండియా అనేది చెప్పుకుంటుంది. కాబట్టి ఇది మంచిది కాదు. ఎందుకంటే 57 దేశాల కూటమంటే ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ జరిగినా ఎక్కడే జరిగినా చాలా పెద్ద ఓటింగ్ అండి. ఆ ఓటింగ్ మనం పోకూడదు. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో మనం శాశ్వత సభ్యత్వం పొందాలి. అక్కడ 2/3 మెజార్టీ కావాలి. ఏ దేశం ఎగినిస్ట్ అవ్వకూడదు. మరి ఈ ఓట్లు 57 ఓట్లు అంటే ఈ ఐక్యరాజ్య సమితిలో మనకి చాలా ప్రమాద గంటికలు అనమాట. సో పాకిస్తాన్ ఆగడాలు మనం ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వకూడదు. ఒకవేళ పాకిస్తాన్, ఇరాన్